జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ఎంపీ వైద్యం హద్దులు మీరుతుంది. ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ ఏకంగా ప్రొఫెషనల్ వైద్యుల మాదిరిగా చికిత్సలు అందిస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మెడిసిన్ చదివిన వారు ఇచ్చే మందుల కంటే కొందరు ఆర్ఎంపీలు ఇస్తున్న యాంటీబయోటిక్స్ మోతాదు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామాలలో జ్వరం వచ్చినా, అనారోగ్యం పాలైనా అవసరం లేకున్నా రోగులకు 2 ఇంజెక్షన్లు వేసి సెలైన్లతో పాటు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ అంటగడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు నర్సింగ్ హోం తరహాలో బెడ్లు వేసి చికిత్స అందిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపులను వైద్య అధికారులు సీజ్ చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొన్ని రోజులకే వాటి కార్యకలాపాలు తిరిగి కొనసాగుతున్నాయి. సుంకులమ్మ మెట్టు సమీపంలో సీజ్ చేసిన ఒక ప్రథమ చికిత్స కేంద్రాన్ని కొద్ది రోజులకే బెడ్ కెపాసిటీతో ఓపెన్ చేసి ఓపీలు చూపడం దీనికి తాజా ఉదాహరణ. తూతూ మంత్రంగా సాగే తనిఖీలతో జిల్లాలో ప్రైవేటు వైద్య మాఫియా చెలరేగిపోతుంది. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో వైద్యాధికారులు నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తి ధర్మాన్ని పాటించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో మార్కెట్ను బట్టి 4 నుంచి 8 ప్రథమ చికిత్స కేంద్రాలు కొనసాగుతున్నాయి. వైద్యాధికారుల తనిఖీలలో ఆర్ఎంపీలు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించడం, అధిక మొత్తాదులో యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, సిరప్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, అర్హత లేకుండా ప్రిస్క్రిప్షన్స్ రాయడం, రక్త పరీక్షలు రిఫర్ చేయడం, గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. కొందరు ఆర్ఎంపీలు తమ పేర్ల ముందు డాక్టర్ అని రాసి ప్రైవేటు హాస్పిటల్స్ లేదా స్కానింగ్ సెంటర్లకు రోగులను రిఫరల్ స్లిప్ల ద్వారా పంపిస్తున్నారు. అంతేకాక బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా అధికారులు గుర్తించారు. స్పెషలైజేషన్ చేసిన అర్హత ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను వీరు ఇస్తున్నారు. కొన్ని క్లినిక్లకు అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ కూడా నిర్వహిస్తున్నారంటే వారి దందా ఏ మేరకు కొనసాగుతుందో అర్థమవుతుంది. కొందరు ఆర్ఎంపీలు ఆరోగ్య సమస్య తీవ్రతను ఆసరాగా తీసుకుని హైదరాబాద్, కర్నూలు వంటి నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు కుమ్మక్కై ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రథమ చికిత్సకు వచ్చిన వారికి లేని రోగాన్ని అంటగట్టి తాము ఏజెంట్లుగా పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక్కో పేషెంట్కు రెఫర్ చేస్తే రోగాన్ని బట్టి 40 నుంచి 50% వరకు కమిషన్ రూపంలో అమాయకుల ప్రాణాలను అడ్డం పెట్టుకుని దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.